మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చదివినటువంటి వాక్య భాగంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు మాత్రమే నిత్య జీవమును పొందుకుంటాడు. ఒకవేళ ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే, ఆయనకు ఎదురు తిరిగితే, ఆయనను తిరస్కరించినట్లయితే, ఆయనకు అవిధేయుడిగా నిలిచినట్లయితే వారు నిత్య జీవమును పొందలేరు, గాని దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది అని లేఖనం మనకు తేటగా సెలవిస్తున్నది. మనం విశ్వసించినప్పుడు కలిగేటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులను మనం ఇక్కడ గమనిస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత మనకు కలిగేటువంటి లబ్ధి ఏమై ఉన్నది? ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత మనకు కలిగేటువంటి లాభం ఏమై ఉన్నది? ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత మనకి ఏమి ప్రాప్తిస్తుంది అని చూసినట్లయితే, ఆదిలో అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అది మనకు తెలిసినటువంటి విషయమే. అతని యొక్క విశ్వాసము దేవునికి ఎంతో ఇష్టమైనదిగా మార్చబడి ఉన్నది. తన కుమారుని సైతం ఆయనకు బలిగా అర్పించడానికి సిద్ధమైనటువంటి వ్యక్తి. అతని హృదయంలో దేవునికి తనకిష్టమైనటువంటి ఒక్కగానొక కుమారుణ్ణి బలిగా అర్పణగా అర్పించి వేశాడు. భౌతికంగా అతనిని బలి ఇవ్వనప్పటికీ తన హృదయంలో ఇస్సాకును ఎప్పుడో బలిచ్చేశాడు. అది చూసినటువంటి ప్రభు అబ్రహామును ఇంకనూ ప్రేమించి అతన్ని ఇంకనూ ఆశీర్వదించాడు. తరతరములకు జ్ఞాపకార్థంగా ఉండినట్లు నీ నామాన్ని నేను హెచ్చిస్తాను అన్నారు. ఈ భూప్రపంచం అంతా నీ సంతానంతో నిండి ఉండి సకల జాతి కూడా నీ ద్వారా దీవెనలను పొందుకుంటారని సెలవిస్తూ, నీవు విశ్వాసులకు తండ్రిగా పిలబడతావని ఇంకనూ అనేకమైనటువంటి ఆశీర్వాదాల చేత అబ్రహామును ప్రభు దీవించారు. అంతకంటే ముఖ్యముగా అబ్రహాము తన భౌతిక జీవితాన్ని, ఈ లోకంలో భూమి మీద తన మనిషి జీవితాన్ని ముగించిన తర్వాత తాను ఆ విశ్వాసము వల్ల కలిగేటువంటి ఆ ఆశీర్వాదాన్ని ఇంకా ఏ విధంగా అనుభవించాడు అని చూసినట్లయితే, అబ్రహాము పరదేశంలోకి కొనుపోబడ్డాడు. అతడు క్షేమకరమైన నెమ్మది కలిగిన విశ్రాంతి స్థలములో నివసించుచున్నాడు. అతడు నరకము నుండి, వేదన నుండి తప్పించబడ్డాడు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత మనం నిత్య జీవమును పొందుకుంటాం. ఉగ్రత నుండి తప్పించబడతాం, నరకముల నుండి తప్పించబడతాం, శాపముల నుండి తప్పించబడతాం, లోక బంధకాలలో నుండి విడిపించబడతాము కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఎటువంటి బాధాకరమైన బరువైనటువంటి మోయలేనటువంటి భారాన్ని కాడిని మోస్తూ ఉన్నాం. వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే, మీరు ఆయనకు విధేయులైనట్లయితే మీకు దేవుని యొక్క బహుమానం కలుగుతుంది. నిత్య జీవము, విశ్రాంతి, నెమ్మది, సమాధానము, ప్రశాంతత అనేటువంటి దీవెన బహుమానం మీకు లభిస్తుంది. ఒకవేళ ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, అవిధేయులుగా నిలిచినట్లయితే, ఆయన ద్వారా ఎటువంటి సమాధానకరమైనటువంటి దీవెన రానే రాదు అని సెలవిస్తుండగా, మనం ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రక్రియలో మనం ముందడుగు వేస్తాం. ఆయనే రక్షకుడని గుర్తిస్తాం. సర్వలోక మానవ పాప పరిహారార్థం ఆయన భూమి మీద శరీరధారిగా నరావతారముతో దిగివచ్చారు. ఆయన మరణించుడి చేత జనుల యొక్క పాపం క్షమాపణకు గురైనది. ఆయన మరణించుడి చేత జనుల యొక్క శాపము కొట్టివేయబడి ఉన్నది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పాదాల చెంతకు చేరతారో వారి యొక్క ప్రతి శాపము, పాపము, భారము కొట్టివేయబడి నెమ్మదిని, విశ్రాంతిని, సమాధానమును పొందుకుంటారు, నిత్య జీవమును పొందుకుంటారు. ఇక్కడ మనం ఈ 3వ అధ్యాయంలో విశ్వాసమును గురించి మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను చూస్తాం. అది అనగా ఇదే 3వ అధ్యాయము 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన యందు మనం విశ్వాసం ఉంచడం చేత తీర్పులోనికి రాకుండా మనం తప్పించబడతాము అని. తీర్పు అనేది ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. ఆయన ఎదుట నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను అని రుజువుపరుచుకోగలిగినటువంటి నరుడు ఎవరు? ఆయన ఎదుట నిలవగలిగినటువంటి శక్తి, అర్హత, యోగ్యత ఎవరికి ఉన్నది? కనుక తీర్పులో నిలబడినట్లయితే ఆయన ఎదుట ఎవరు నీతిమంతులుగా ఎంచబడలేరు. కనుక వారి యొక్క క్రియలను బట్టి తీర్పు శిక్ష రూపంలో వారి మీదకు వస్తుంది. అందుకే ప్రభు అంటున్నారు, మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే మిమ్మల్ని తీర్పులోనికి తేక మీ పాపములను క్షమిస్తాను అని. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం, ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత మనం ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి పాపముకు, ప్రతి చీకటి క్రియకు ఆయన క్షమాపణ కలుగు చేస్తాడు. కనుక ఇక ఆ పాపాలు ఎంచబడవు గనుక, ఇక ఆ పాపాలు ఆయన జ్ఞాపకములకు ఉంచుకోడు గనుక, ఇంకా ఆ పాపాలు ఆయన వీపు వెనుక పార్శ్వంలో విసిరివేస్తాడు గనుక వాటి విషయమై తీర్పులోకి మనం
తీసుకురాబడము అని ప్రభు సెలవిస్తున్నారు. కనుక ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనం తీర్పు నుండి తప్పించుకొనగలుగుతాం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, తీర్పు తీర్చబడేటువంటి సమయంలో ప్రతి వారు ధవలమైనటువంటి సింహాసనం ఎదుట నిలవవలసినదే. అది ఎవరైనప్పటికీ, ఈ లోకంలో ఎంత అధికారం ఉన్నప్పటికీ, ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, ఎంత ఘనత ఉన్నప్పటికీ, ఎంత చరిత్ర ఉన్నప్పటికీ, ఎంత బృహత్తరమైనటువంటి కార్యాల కొరకు అడుగు ముందుకు వేసిన వారే అయినప్పటికీ తీర్పు దినమందు ఆయన ఎదుట చేతులు కట్టుకుని తల దించుకుని నిలవవలసినదే. కానీ ఆ తీర్పుల నుండి మనం తప్పించబడాలి అని అన్నప్పుడు, నీతిమంతుల సభలకు మనం చేర్చబడాలి అని అన్నప్పుడు, నిత్యత్వంలోనికి మనం ప్రవేశించాలి అని అన్నప్పుడు, ఆయనను ఆరాధించే సమూహములకు మనం చేర్చబడాలి అని అన్నప్పుడు మనం నిశ్చయంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమై ఉండాలి. ఇది విశ్వాసం ఉంచుట చేత మనిషికి కలిగేటువంటి మరొక బహుమానము. ఒకటి, మనము నిత్య జీవనం పరలోకమును పొందుకుంటాం. 2, తీర్పులోనికి రాకుండా తప్పించబడతాం. 3వదిగా మనం చూస్తాం, ఇదే 3వ అధ్యాయంలో 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయనందు విశ్వాసం ఉంచుట చేత మనం నశింపము, నరకంలోనికి త్రోయబడము. ఆయనందు విశ్వాసం ఉంచుట చేత మనం అనగదొక్కబడము. ఆయనందు విశ్వాసం ఉంచుట చేత అగ్ని గంధకాలలో కాల్చబడము. ఆయనందు విశ్వాసం ఉంచుట చేత మనం నీతిమంతులుగా మార్చబడి, పరిశుద్ధులుగా మార్చబడి, నిత్య జీవనకు వారసులుగా మనం తీర్చిదిద్దబడతాం. పరలోకములకు మనం వారసులుగా చేర్చబడతాం. ఇది ఆయన విశ్వాసం ఉంచుట చేత కలిగేటువంటి బహుమానం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఈ లోకంలో ఎంత మంచి కార్యాలు తలపెట్టినప్పటికీ, ఎన్నో దాన ధర్మాలు చేసినప్పటికీ, ఎంతో మందికి అన్నదానములు చేసినప్పటికీ, వస్త్రదానాలు చేసినప్పటికీ, ఇంకా ఏ ఇతరత్ర బృహత్తర కార్యాల కొరకు తలపెట్టినప్పటికీ అది ఆయన ఎదుట పరలోకానికి తీసుకెళ్లేటువంటి కార్యముగా నిలవనేరదు. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత మాత్రమే మనం పరలోకానికి వారసులుగా మార్చబడగలుగుతాం. ఈ భౌతిక పరంగా చేసేటువంటి మంచి కార్యాలు ఒక్కటే నన్ను నరకం నుండి తప్పిస్తాయి, నన్ను పరలోకానికి తీసుకువెళ్తాయి అని అనుకున్నట్లయితే అది ఎంతో బుద్ధిహీనమైనటువంటి విషయం. క్రీస్తును అంగీకరించక ఇటువంటి దాన ధర్మాలు చేసేవారు ఎంతో మంది మనకు తటస్థిస్తూ ఉంటారు. కానీ అది పరలోకానికి యోగ్యత కాదు, అది నరకానికి వెళ్లకుండా ఆపేటువంటి కార్యము కానీ కాదు. కేవలం మన కొరకు ప్రాణత్యాగం చేసి, మన కొరకు సిలువలో మరణించి, మన కొరకు మరణమును గెలిచి పునరుద్ధరుడైనటువంటి క్రీస్తు వైపుకు మనము మరలుకొని ఆయన తట్టు తిరిగి ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే ఆ ఒక్క క్రియ మాత్రమే మనలను నిత్య నరకము నుండి తప్పించి నశింపక పరలోకమును చేరినట్లుగా చేస్తుంది. తీర్పులోనికి రాక తీర్పు నుండి తప్పించబడినట్లుగా చేస్తుంది. నిత్యత్వంలోనికి ప్రవేశించినట్లుగా యోగ్యతను కలుగచేస్తుంది. కనుక ఆయన విశ్వాసం ఉంచేటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మార్గంలో మనం ముందుకు అడుగు వేసినట్లయితే అది మనకు దీవెనకరమవుతుంది. ఎన్నో వాక్యాలు వింటున్నప్పటికీ, ఎన్నో సార్లు మందిరానికి వెళ్ళినప్పటికీ, మానక కానుకను సమర్పించినప్పటికీ, యేసయ్య ఉన్నాడనేటువంటి విశ్వాసంతో ఆయన సిలువను మెడలో ధరించినప్పటికీ, ఆయన యొక్క నామమును పచ్చబొట్లుగా శరీరం మీద ముద్రలు వేయించుకున్నప్పటికీ, విశ్వాసం అనేటువంటి క్రియ మనలో జరగకపోతే, విశ్వాసం వలన కలిగేటువంటి కార్యాలు మనలో జరగకపోతే అది నిత్యత్వంలోనికి తీసుకుని పోలేదు అని వాక్యం సెలవుస్తుంది. ఇందుకు విశ్వసిస్తే ఏ కార్యాలు మనం చేస్తాము? విశ్వసించిన వాడు ఆయన నామములో రక్షించబడతాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో చూస్తాం, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మితే, విశ్వసిస్తే మనం రక్షణ పొందుకుంటాం, బాప్తిస్మము తీసుకుంటాం, ఆయన రక్తంలో కడగబడ్డానికి మనల్ని మనం సమర్పించుకుంటాం, ఆయన వాక్యములకు మనం తల ఉంచుతాం, విధేయులుగా మార్చబడతాం. ఒకవేళ విశ్వసిస్తున్నాము అని సెలవిస్తూ ఆయన దృష్టిలో మనము చేయవలసినటువంటి ఆ రక్షణ కార్యానికి దూరంగా నిలిచినట్లయితే వారి మీదకి శిక్ష వస్తుందని వాక్యం తేటగా సెలవిస్తుంది. ఇక్కడ మనం ఇంతకు మునిపే చూసి ఉన్నాం, అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు దేవుని ఉగ్రతకు పాత్రుడుగా ఉంటాడు. ఆయన ఉగ్రత నుండి తప్పించేటువంటి మార్గం ఇక లేనే లేదు అని. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం విశ్వసించుట చేత నిత్య జీవనం పొందుకుంటాం, తీర్పు నుండి తప్పించబడతాం, మరియు నశింపక ఆయనతో పాటు నిత్యత్వంలోనికి ప్రవేశించగలుగుతాం. మనం విశ్వసించినట్లయితే ఆయన రక్తంలో కడుగబడతాం. ఆయన రక్తంలో కడుగబడినట్లు ముందడుగు వేస్తాం. ఈనాటి మాటలు ప్రతి వారి హృదయంలో మీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండలుగా దీవించండి. విశ్వాసం వల్ల కలిగేటువంటి ప్రతిఫలమును గురించి మీరు ఎంతో తేటగా వివరించారు. ఇంకను
విశ్వసిస్తే ఏ కార్యము చేస్తాము అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఎంతో తేటగా వివరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇంకా నీ వాక్యాన్ని ప్రతి వారు విశ్వసిస్తున్నటువంటి ప్రతి బిడ్డ వారి జీవితంలో మీరు దాచి ఉంచినటువంటి మేలు చేత తృప్తిపరిచే ప్రతిఫలమును అనుగ్రహించండి. ఇంకా నువ్వు రక్షణ లేని వారు రక్షణ పొందుకుంటకు నేను విశ్వసిస్తున్నానని రుజువుపరుచుకుంటకు కృపదయచేయండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.